నిధి వన్ ప్రేక్షకులకు స్వాగతం. మన చిన్ననాటి జ్ఞాపకాలలో ఒక బొమ్మ శాశ్వతంగా నిలిచిపోతుంది. 3 కోతులు. ఒకటి కళ్ళు మూసుకుని ఉంటుంది, చెడు చూడకు. ఒకటి చెవులు మూసుకుని ఉంటుంది, చెడు వినకు. ఒకటి నోరు మూసుకుంటుంది, చెడు మాట్లాడకు. ఇది నీతిబోధ. ఇది మంచితనానికి చిహ్నం. ఇది సంస్కారానికి గుర్తని మనకు నేర్పిస్తుంది. కానీ ఈరోజు ఒక ప్రశ్న మనల్ని వెంటాడాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకోవడం నిజంగా మంచితనమా? అబద్ధం వినిపించినప్పుడు చెవులు మూసుకోవడం బాధ్యతారాహిత్యమా? తప్పు జరుగుతున్నప్పుడు నోరు మూసుకోవడం ధైర్యమా లేదా భయమా? ఈ సమాజం వేగంగా మారుతోంది. అన్యాయం మరింత సూక్ష్మంగా మారుతోంది. మోసాలు మరింత తెలివిగా మారుతున్నాయి. ఇలాంటి సమయాలలో మనం 3 కోతుల్లా బ్రతికితే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? మన విలువలు ఏమవుతాయి? మన స్వాభిమానం ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సిద్ధాంతం అప్పట్లో ఎందుకు పనిచేసింది? నేటి కాలంలో ఇది ఎందుకు ప్రమాదకరం? మానసిక శాస్త్రం దీన్ని ఎలా చూస్తుంది? దీనివల్ల మన మనస్సుపై వచ్చే ప్రభావం ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి? అప్పట్లో సమాజం చిన్నది, అవకాశాలు తక్కువ, సంబంధాలు బలంగా ఉండేవి. తప్పు చేస్తే వెంటనే సమాజం నియంత్రించేది. అప్పుడు చెడు చూడకు అంటే అనవసరమైన అలవాట్లకు దూరంగా ఉండమని అర్థం. చెడు వినకు అంటే చెడ్డ మాటలకు, గాసిప్స్కు దూరంగా ఉండమని అర్థం. చెడు మాట్లాడవద్దు అంటే ఇతరులను బాధపెట్టే మాటలు చెప్పవద్దని అర్థం. కానీ ఈరోజు సోషల్ మీడియా మన కళ్ళ ముందే విషాన్ని పోస్తోంది. వార్తలు మన మనస్సును భయంతో నింపుతున్నాయి. సంబంధాలు స్వార్థంతో మారుతున్నాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ప్రమాదం తప్పదు. చెవులు మూసుకుంటే మోసపోతాం. నోరు మూసుకుంటే మన మీదే అన్యాయం జరుగుతుంది. నిజం నుంచి పారిపోవడం మన మెదడు బాధను తప్పించుకోవాలని చూస్తుంది. అసౌకర్యంగా ఉన్న నిజాన్ని అంగీకరించదు. ఇలా చేస్తే సమస్యలు పెరుగుతాయి. మన నిర్ణయశక్తి బలహీనమవుతుంది. మన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. దీని ఫలితం భయం, మౌనం, అలవాటు, బలహీనత. ఎప్పుడూ మౌనంగా ఉంటే మెదడు ఒక నమ్మకం ఏర్పరుస్తుంది. నేను మార్పు తేలేను. ఇది డిప్రెషన్కు ప్రధాన కారణం. కోపం, బాధ, అన్యాయం అన్నీ లోపలే నొక్కిపెట్టుకుంటే బీపీ పెరుగుతుంది, నిద్రలేమి వస్తుంది, చిరాకు పెరుగుతుంది, సంబంధాలు దెబ్బతింటాయి. మనకి ఒకటి తెలుసు, కానీ ఇంకొకటి చేస్తాం. ఇది మనసులో తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. మిత్రులారా, మార్పు ఎప్పుడూ బయట నుంచి మొదలవదు. ముందు మనలోనే మొదలవుతుంది. మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి. నేను నిజాన్ని చూడకుండా తప్పు చేస్తున్నానా? భయంతో మౌనంగా ఉన్నానా? సౌకర్యం కోసం న్యాయాన్ని వదులుతున్నానా? ఇది మానసిక శాస్త్రంలో మెటాకాగ్నిషన్ అంటారు. మన ఆలోచనలను మనమే గమనించడం. ప్రతిరోజు రాత్రి ఒక 5 నిమిషాలు ఇలా ఆలోచించండి. ఈరోజు నేను ఎక్కడ మౌనంగా ఉన్నాను? ఎందుకు మాట్లాడలేదు? భయం కారణమా? అలవాటా? సౌకర్యమా? ఇలా ఆలోచించడం వలన మెదడుకు అవగాహన పెరుగుతుంది. స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం పెంచుకోవాలి. మనం చాలాసార్లు మౌనంగా ఉండడానికి కారణం గొడవ వస్తుందనే భయం, ఎదుటివారు బాధపడతారనే భయం, తిరస్కరిస్తారేమో అని భయం. కానీ పరిష్కారం అగ్రెసివ్గా కాదు, ప్యాసివ్గా కాదు, అసర్టివ్గా మాట్లాడాలి. ఉదాహరణకు, నువ్వెప్పుడూ తప్పు చేస్తావు. అలా కాదు, నీ ప్రవర్తన నాకు బాధ కలిగిస్తుంది. దీనిపై మాట్లాడాలి. ఇలా మాట్లాడటం సంబంధాలను కాపాడుతుంది. సైకాలజీ ప్రకారం ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుతుంది. ఫియర్ అంటే భయాన్ని తగ్గిస్తుంది. బౌండరీ క్లారిటీ సంబంధాల మధ్య ఉన్న హద్దులని పెంచుతుంది. మన భావాలు శుద్ధిగా ఉండాలి. అణచివేసుకున్న భావాలు విషంగా మారుతాయి. చిన్న చిన్న వాటితో దీన్ని మనం మార్చుకోవచ్చు. డైరీ రాయడం ద్వారా కోపం, బాధను బయటపెట్టండి. నేచర్తో కనీసం ఒక 20 నిమిషాలు స్పెండ్ చేయండి. ప్రశాంతంగా కూర్చోండి, సంగీతం వినండి, లేదంటే మీకు ఇష్టమైనవి రాసుకోండి, చదువుకోండి, వినండి. దీనివల్ల లాభాలు: నర్వస్ సిస్టమ్ శాంతిస్తుంది, కార్టిసోల్ తగ్గుతుంది, మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. హద్దులు పెట్టుకోండి. 3 కోతుల మౌనం వల్ల మన హద్దులు చెరిగిపోతాయి. మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది నాకు అంగీకారం కాదు అని చెప్పడం. ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే నో చెప్పడం మీ సమయం, శక్తి కాపాడవచ్చు. హెల్తీ బౌండరీస్ ఉంటే ఎమోషనల్ సేఫ్టీ ఉంటుంది. నిజాన్ని అంగీకరించడం నేర్చుకోండి. సత్యం బాధ కలిగించవచ్చు, కానీ అబద్ధం మనల్ని బంధిస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా అడగండి, నిజం ఏమిటి? నేను దాన్ని ఒప్పుకుంటున్నానా? యాక్సెప్టెన్సీ వల్ల భయం తగ్గుతుంది. ధైర్యాన్ని అభ్యసించండి. ధైర్యం పుట్టుకతో రాదు, అభ్యాసంతో వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయవలసినవి చిన్న విషయాల్లో కూడా అభిప్రాయం చెప్పడం, అన్యాయం చూసినప్పుడు ప్రశ్నించడం, మీ విలువలకు నిలబడడం. అప్పుడు మెదడు కొత్త ధైర్యపు అలవాట్లను నేర్చుకుంటుంది. ఇప్పుడున్న కాలంలో డిజిటల్ శుద్ధి కూడా అవసరం. అతి సమాచారం మన మనసుని బలహీనపరుస్తుంది. చేయవలసింది ఏంటంటే నెగిటివ్ కంటెంట్ని పరిమితం చేసుకోండి.
మీ విలువల ఆధారంగా జీవించండి. మీ జీవితానికి మీ విలువలు గైడ్ కావాలి. భయం కాదు, మీ విలువలు నిజాయితీ, ధైర్యం, గౌరవం, దయ, న్యాయం. ప్రతి నిర్ణయం ముందు అడగండి, ఇది నా విలువలకు సరిపోతుందా? 3 కోతుల మౌనం మనల్ని బలహీనం చేస్తుంది. 3 చైతన్యాల ధైర్యం మనల్ని బలవంతులను చేస్తుంది. చూడండి కానీ జ్ఞానంతో, వినండి కానీ విచక్షణతో, మాట్లాడండి కానీ బాధ్యతతో. మిత్రులారా, మన చేతుల్లో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉండకపోవచ్చు. ప్రతి అన్యాయాన్ని ఆపలేము, ప్రతి మనిషిని సరిచేయలేము, ప్రతి వ్యవస్థని మార్చలేము. కానీ మన జీవితాన్ని మాత్రం మనం నిర్మించగలం. మన మనసును మాత్రం బలంగా తీర్చిదిద్దగలం. మన విలువలను మాత్రం కాపాడుకోగలం. మనం అందులుగా కాకుండా జాగృతిగా జీవించవచ్చు. భయంతో మౌనంగా కాకుండా ధైర్యంతో మాట్లాడవచ్చు. బలహీనతతో కాదు, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవచ్చు. మనం మన పిల్లలలో సత్యాన్ని గుర్తించే బుద్ధిని నాటవచ్చు. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని పెంచవచ్చు. తమ గౌరవాన్ని కాపాడుకునే బలాన్ని నేర్పవచ్చు. ప్రపంచం మారకపోయినా మన ఇంటి వాతావరణం మారుతుంది. మన కుటుంబ భవిష్యత్తు మారుతుంది. మన మాటకు విలువిచ్చే వారి జీవితాలు మారుతాయి. మన వెలుగు చిన్నదై ఉండవచ్చు, కానీ ఆ వెలుగు మరొక దీపాన్ని వెలిగిస్తుంది. అలా వెలిగిన ప్రతి దీపం ఒక బలమైన మనిషిని తయారు చేస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, ప్రపంచాన్ని మార్చడం మన పని కాదు, మన బలాన్ని నిర్ణయించడం మన బాధ్యత. మన పిల్లల ధైర్యాన్ని నిర్మించడం మన ధర్మం. మన మాటలను గౌరవించే మనుషుల్ని వెలిగించడం మన సేవ. అక్కడి నుంచే నిజమైన మార్పు మొదలవుతుంది. మీకు ఈ సందేశం హృదయాన్ని తాకితే ఈ వీడియోని మీ కుటుంబంలోనూ మీ స్నేహితులతోనూ పంచుకోండి. ఒక బలమైన మనిషి తయారైతే అదే మన విజయం. 3 కోతులు సంస్కారం కాదు, ధైర్యం సంస్కారం. మౌనం నేర్పద్దు, ధైర్యం నేర్పండి. బ్లైండ్ కిడ్స్ కాదు, బోల్డ్ కిడ్స్ కావాలి. 3 కోతులు ఆపు, పిల్లలను బలంగా తీర్చిదిద్దు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై నేను నిజాన్ని చూడడానికి భయపడను. ఇకపై నేను సత్యాన్ని వినకుండా తప్పించుకోను. ఇకపై నేను ధైర్యంగా మాట్లాడతాను, బాధ్యతతో, గౌరవంతో. ఎందుకంటే మీ మౌనం మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ధైర్యం సమాజ దిశను మారుస్తుంది. మీ స్పష్టత మీ జీవిత గౌరవాన్ని నిర్మిస్తుంది. మనం ఒక తరం మార్పు తీసుకురావాలి. 3 కోతుల సంస్కృతి నుంచి 3 చైతన్యాల సంస్కృతికి. చూడడం కానీ సత్యంతో, వినడం కానీ విచక్షణతో, మాట్లాడడం కానీ ధర్మంతో. ఇదే నిజమైన మానవత్వం. ఇదే నిజమైన మానసిక ఆరోగ్యం. ఇదే నిజమైన ఆత్మబలం. మీరు ఈ సందేశంతో ఏకీభవిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికి ధైర్యం కావాలో వారికి చేరేలా చేయండి. ఈ ఆలోచన ఒక మనిషిని మార్చితే అదే మన విజయం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ స్పందన నా బలం. హరే కృష్ణ.